నమస్తే, మీరు చూస్తుంది అంకుశం న్యూస్. అమెరికాలోని చికాగో నగరంలో ఎంతో మంది కార్మికులు ప్రాణత్యాగం చేసి 8 గంటల పని దినాలను సాధించుకున్నారని, అలాంటి కార్మిక చట్టాలను కాలరాయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని సిఐటియు పెద్దపల్లి జిల్లా నాయకులు సిపెల్లి రవీందర్ అన్నారు. కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం కార్మికులపై ఉందని ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో 138వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్ధిల్లాలి మేడే, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, జిందాబాద్ సిఐటియు. స్థానిక వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో కార్మికులు సిఐటియు జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించుకొని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు సిపెల్లి రవీందర్ మాట్లాడుతూ, కార్మిక చట్టాలను, రైతు చట్టాలను రద్దు చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడే 138వ మేడే సందర్భంగా అందరికీ మేడే శుభాకాంక్షలు. ఏదైతే ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మేడేలో భాగంగా ఈరోజు ధర్మారం మండలంలో కూడా మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు కార్మికుల యొక్క చట్టాలను కాలరాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈరోజు కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులందరిపైన ఉంది. వాటికి వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు రైతు చట్టాలు కావచ్చు, కార్మిక చట్టాలు కావచ్చు, ఈరోజు రద్దు చేయాలనే ఒక కుట్రపూరితమైన నిర్ణయం బీజేపీ ప్రభుత్వం గతం నుంచి కూడా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే గతంలోనే చెప్పింది 12 గంటల పని దినం కావాలని బీజేపీ ప్రభుత్వం ఒక కుట్రపూరితమైన నిర్ణయం చేసింది. అమెరికాలోని చికాగో నగరంలో జరిగినటువంటి ఈ పోరాటంలో 8 గంటల పని కోసం అనేక కార్మికులు వారి యొక్క ప్రాణాలను కూడా కోల్పోయి ఈరోజు 8 గంటల పని కూడా సాధించుకున్నటువంటి సందర్భం ఉంది. దీన్ని కాదని ఈరోజు 8 గంటల పని కాదు, కార్మికులంతా 12 గంటలు పని చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ లాంటి కొన్ని ప్రభుత్వాలు కూడా నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఏదైతే కార్మికుల యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో, కార్మికుల యొక్క శ్రమను ఎవరైతే దోపిడీ చేస్తారో వాటికి వ్యతిరేకంగా, కార్మికుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం కార్మికులందరిపైన ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈరోజు మతాలతోని, కులాలతోని ఈరోజు కార్మికుల మధ్యలోకి వచ్చి, జనం మధ్యలోకి వచ్చి ఈరోజు అనేక ఒడిదుడుకులు వాళ్ళు అడ్జేసి కూడా ఈరోజు కార్మికులను కూడా అనేక విధాలుగా వాళ్ళను లోపరుచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈరోజు ఏదైతే ఉందో కార్మికులందరూ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక చట్టాల దోపిడీ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే ఈరోజు మేడే సందర్భంగా కార్మికులందరూ కూడా అమరులకు మనం ఇస్తున్నటువంటి నిజమైన నివాళులని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి కార్మికులందరూ కూడా ధన్యవాదాలు, మేడే శుభాకాంక్షలు. గత 78 సంవత్సరాలు కార్మికుల హక్కుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, చాలీచాలనే జీతాల మధ్య కార్మికుల కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయని కాంగ్రెస్ సేవాదళ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బొల్లిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల జీతాలను వెంటనే 2 పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. 138వ మేడే సందర్భంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మిక హక్కులు 77 సంవత్సరాలు అవుతున్న ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. వాళ్ళకి ఇస్తున్నటువంటి చాలని జీతాలను మరి డబుల్ పెంచాలని, వాళ్లకు ఆహారం విషయంలో 10 రకాల ఆహారాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు మరి నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఇవ్వాలని, వాళ్ళు ఈ సమాజంలో ఒక భాగమని, వాళ్ళ అభివృద్ధి కోసం మరి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ, వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు సఫాయిలకు కానీ, కార్మికులకు కానీ, వీళ్ళందరికీ ఇచ్చే జీతాలు అసలు ఏమీ కూడా రావు. కాబట్టి వాళ్ళు నాణ్యతగా బతకాలంటే, ఈ సమాజం గౌరవంగా ఉండాలంటే మరి వాళ్ళకు కూడా జీతాలు పెంచాలని ఆర్టికల్ 43 మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 43 ఏం చెప్తున్నదంటే, గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడానికి మరి గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని, మరి వేతనం అడిగే హక్కు కార్మికులకు ఉందని, మరి ఆ ఆర్టికల్ను కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళకి కనీసం ఒక 30,000 జీతం అన్న, రోజుకు 1,000 రూపాయల చొప్పున మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఇవ్వాలని, నిత్యావసర వస్తువుల ధరలు మరి ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఈ తరుణంలో వాళ్లకు మరి ఆర్టికల్ 43ని ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి కార్మికునికి 30,000 నుంచి 50,000 వరకు జీతాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజా సమస్యల పట్ల అహర్నిశలు కృషి చేస్తూ
సత్య పోరాటంలో ముందుంటున్నటువంటి అంకుశం ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.